హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట పప్పాకు పప్పు. సింపుల్గా టేస్టీగా పప్పాకు పప్పు ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. పప్పాకు పప్పుకి కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట పప్పాకు తీసుకున్నాము. చూడండి పప్పాకు ఎలా ఉందో, చాలా ఫ్రెష్గా ఉంది. ఒక కట్ట పప్పాకు తీసుకున్నాము. ఈ ఆకుని మనం ఇప్పుడు శుభ్రం చేసుకోవాలి. పప్పాకులో విటమిన్స్, మినరల్స్, వాటర్ కంటెంట్, ఐరన్, కాల్షియము అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా మంచిది పప్పాకు తినడం వల్ల. చూడండి పప్పాకు ఎలా ఉందో. ఈ పప్పాకుని మనం ఇప్పుడు గిల్లుకోవాలి. ముదురు కాడలు వేసుకోకుండా లేత కాడల వరకు గిల్లుకొని వేసుకోవాలి. ఈ విధంగా ముదురు కాడలు పడేయాలి, వేసుకోకూడదు. ఇలా లేత కాడల వరకు గిల్లుకోవాలి. తర్వాత ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా ఏరుకొని 2 సార్లు నీట్గా కడిగి తగినన్ని వాటర్ వేసి ఈ పప్పుని ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టి మూత పెట్టి కాస్త ఉడుకు పట్టించుకోవాలి. ఈ పప్పుకు గాను ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజు టమాటో, ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఈ పప్పు అయితే ఉడుకు పట్టింది. చిటికెడు పసుపు వేసి కట్ చేసిన టమాటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసేయాలి. ఒకసారి కలిపి మూత పెట్టేసి 80% ఈ పప్పు ఉడికించుకోవాలి. 80% ఉడికింది. శుభ్రం చేసిన పప్పాకు వేసేసి ఇందులోనే నానబెట్టిన చింతపండు కూడా వేసేయాలి. మూత పెట్టేసి మరో 2 నిమిషాలు ఈ పప్పు ఉడికించుకోవాలి. చూడండి పప్పు అయితే ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఈ పప్పులో వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పప్పాకులో. ఈ వాటర్ అన్నీ సపరేట్ చేసుకొని వేరే బౌల్లో వేసుకోవాలి. తర్వాత తగినంత కల్లుప్పు వేసేసి పప్పు మెత్తగా మెదుపుకోవాలి ముద్దకంతో. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పప్పు. సింపుల్ రెసిపీ, చాలా హెల్దీ అండి ఇది. ఈ పప్పు అయితే మెదిగిపోయింది. ముందుగా మనం తీసి పక్కన ఉంచిన పప్పు నీళ్ళు వేసేసి ఒకసారి కలిపి, మరి చిక్కగా ఉండకూడదు, మరి పలచగా ఉండకూడదు. పప్పు మీడియంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఈ పప్పుకి తాలింపేద్దాము. ఈ చిక్కదనం సరిపోతుంది. ఈ పప్పుకి తాలింపేద్దాము. కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసి తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసేసి ఒక 5-6 వెల్లుల్లి రేఖలు కచ్చా పచ్చా దంచి వేసేయాలి. ఇందులోనే చిటికెడు ఇంగువ కూడా వేసి 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ ముక్కలు కొన్ని వేసేసి ఈ తాలింపు కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఉడికించి పక్కనుంచిన పప్పాకు పప్పు వేసేయాలి. ఒకసారి బాగా కలిపేసి కాసేపు తెల్లనివ్వాలి ఈ పప్పుని. ఇంతే ఫ్రెండ్స్, కాసేపు తెల్లనిచ్చుకుంటే సరిపోతుంది. పప్పాకు పప్పు రెడీ. గుమగుమలాడే పప్పాకు పప్పు రెడీ. నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.